హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంట్లోనే కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొబ్బరి నూనెను తీయడం కోసం ఇలా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ ఆయిల్ని మనం స్కిన్కి, హెయిర్కి, అలాగే న్యూ బార్న్ బేబీస్ మసాజ్కి కూడా యూస్ చేయొచ్చు. కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసిన కొబ్బరిలో నుంచి మనం కొబ్బరి పాలని వేరు చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీనిపైన ఒక స్ట్రైనర్ని పెట్టి కొబ్బరి పాలైతే తీసుకుంటున్నాను. మీ దగ్గర స్ట్రైనర్ కనుక లేకపోతే ఒక కాటన్ క్లాత్తో అయినా సరే ఈ కొబ్బరి పాలను తీసుకోవచ్చు. ఇలా మనకి కొబ్బరి పాలు వస్తాయి. ఈ కొబ్బరి తురుముని మళ్ళీ ఒకసారి మిక్సర్ జార్లో వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం 2 to 3 టైమ్స్ గ్రైండ్ చేసుకొని దానిలో నుండి కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇక్కడ మనకి ఈ కొబ్బరి తురుము అనేది ఏం వేస్ట్ అవ్వదు. దీన్ని మనం డ్రై చేసుకొని మనం వాడే వంటలలో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని ఒక 8 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. పాలకి పాలు, నీళ్ళకి నీళ్ళు సపరేట్ అవుతాయి. దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మనకి ఒక క్రీమీ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది. చూసారుగా, ఇలా క్రీమ్గా ఉన్నదాన్ని మనం ఒక కడాయిలోకి తీసుకుందాం. జస్ట్ మనం పైన క్రీమ్గా ఉన్నదాన్ని మాత్రమే మెల్లిగా తీసుకోవాలి. కింద వాటర్ అనేది తీసుకోకూడదు. ఆ వాటర్ అనేది మనకి వేస్ట్ కూడా అవ్వదు. దాన్ని మనం చెట్లకి యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పైన పెట్టి మనం స్లోగా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. నేనైతే ఈ ఆయిల్ని మా బాబుకి మసాజ్ చేయడం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా మనం కొబ్బరి వేస్ట్ చేయకుండా ఇంట్లోనే కొబ్బరి నూనె అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది. ఇంకాస్త వేడి చేసినట్లయితే ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్తో ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.